ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం వద్ద 85 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,41,350 క్యూసెక్లుగా ఉంది. మరోవైపు గోదావరి నీటి మట్టం 8,700 మీటర్లకు చేరింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం వద్ద 85 గేట్లను ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,41,350 క్యూసెక్లుగా ఉంది. మరోవైపు గోదావరి నీటి మట్టం 8,700 మీటర్లకు చేరింది. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో గోదావరి వద్ద వరద ఉధృతి పెరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూస్తే 3,41,350 క్యూసెక్ల మేర కొనసాగుతుంది. 85 గేట్లను అధికారులు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు, మన దగ్గర కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో గోదావరికి వరద పెరిగింది. ప్రజెంట్ ఇప్పుడు కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 8,700 మీటర్స్ కొనసాగుతుంది. సరస్వతి పుష్కర్ ఘాట్ తో పాటు మెయిన్ పుష్కర్ ఘాట్లను తాకుతూ గోదావరి ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడికే భూపాలపల్లి ఏజెన్సీ గ్రామాల్లో కావచ్చు, ములుగు ఏజెన్సీ గ్రామాలను ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తం చేస్తూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గోదావరి నదికి వరద తగ్గుతూ వస్తుంది. తప్పకుండా అప్రమత్తంగా ఉంటే ఏజెన్సీ గ్రామ ప్రజలంతా కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేలా ఉండే విధంగా స్థానిక అధికారులు ఉండాలని జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత 4 రోజులు కురిసినటువంటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు, గోదావరిలో జలకళ సంతరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు జిల్లా సంబంధించిన రామన్నగూడెం దగ్గర కావచ్చు, ఆ గోదావరి అటు మేడిగడ్డ కాళేశ్వరం దగ్గర నీటి ప్రవాహం అయితే ఎక్కువగా పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు 3 రోజుల్లో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు వాజేడు మండలం పేరూరు దగ్గర కావచ్చు, ఇటు మొత్తం కూడా ములుగు ఏజెన్సీ ఉన్నటువంటి తాడ్వాయి మండలం మేడారం సమీపంలోని జంపన్న వాగు కావచ్చు, ఇలా అనేక రకాల వాగులు గోదావరి వరద ఉధృతి పెరిగినటువంటి పరిస్థితి కనబడితే నీటి ప్రవాహం ఉన్నటువంటి దగ్గరికి కావచ్చు, చెరువుల కుంటల దగ్గరికి చేపల వేటకు ఎవరు వెళ్ళకూడదు. వర్షాలు తగ్గి వరద తగ్గే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలను ఎప్పటికప్పుడు స్థానిక అధికారులు కావచ్చు, పోలీసులు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇదైతే వాగు వైపు కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్ళకూడదు, కొంత వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి కంట్రోల్ టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా జిల్లా అధికారులు ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఇంకా చూడాలి గోదావరి వరద పెరుగుతుందా, ఈ రోజు వర్షం ఎట్లా ఉండబోతుంది, వర్షం కనుక మళ్ళీ కంటిన్యూగా కొడితే గోదావరి వరద ఇంకా మరింత పెరిగే అవకాశం కనబడతా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.